వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్ష నాయకుల నిరసన. బీసీ బంద్ సక్సెస్. గంజాయి రహిత సమాజ నిర్మాణమే ప్రతి ఒక్కరి బాధ్యత అని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. మద్యం దుకాణ టెండర్లలో ఆసక్తిగా పాల్గొన్న ఆశావాహులు. ఈ నెల 23న డ్రా నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఎక్సైజ్ అధికారులు. పాత బస్టాండ్లో ప్రైవేటు వాహనాలు. గమ్యస్థానాన్ని చేరుకున్న ప్రయాణికులు. జిల్లాలలో బీసీ సంఘాల రాస్తారోకో. అంబేద్కర్కు విడతి, బంధు సంపూర్ణం. ఇక డీటెయిల్స్ చూస్తే, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు నిర్వహించిన బంద్ సిరిసిల్లలో విజయవంతమైంది. ఈరోజు పట్టణంలోని పలు వ్యాపార వాణిజ్య దుకాణాల సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపాదించగా పలు పార్టీల నాయకులు ఆమోదం తెలిపారని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆమోదం తెలుపుతూ పార్లమెంట్లో మాత్రం మోకాళ్లు అడ్డు వేస్తున్నారని పలువురు నాయకులు ఆరోపించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెబుతూనే మరోవైపు కోర్టులో తమ సామాజిక వర్గం వారితో పిటిషన్ వేయించడం బాధాకరమని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని, రిజర్వేషన్ సాధించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చప్పదండి ప్రకాష్, సిపిఎం నాయకులు మూసం రమేష్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి వర్ష హనుమాన్లు, చొక్కాల రాము తదితరులు పాల్గొన్నారు. వాణిజ్య సంస్థలన్నీ బంద్లో పాటించి సహకరిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మేము ఈరోజు అన్ని పార్టీలతో కలిపి రాజ సంఘాలతో కలిపి ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. కాబట్టి మొత్తంలో మేము ఈ బంద్ పిలుపు ఇవ్వడమే, ఈ రాష్ట్రంలో బంద్ పిలుపు ఇవ్వడమే ఒక సగం విజయంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని బీసీ సంఘాలు మద్దతు ప్రకటించినాయి. కాబట్టి ఇంకా ఈ రిజర్వేషన్ సాధించుకునే వరకు మేము నిరసన కొనసాగిస్తూనే ఉంటాం. రిజర్వేషన్లు సాధింపేమో అంతిమ లక్ష్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ బంధుకు సహకరిస్తున్న ప్రతి వాణిజ్య వ్యాపార సంస్థలకు పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ 42% బీసీలకు రిజర్వేషన్ వర్తింపజేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపుకోవడం జరిగింది. దానికి పూర్తిగా సంపూర్ణంగా సిపిఎం పార్టీ మద్దతు తెలియజేస్తూ మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా 42% రిజర్వేషన్ వర్తించాలని బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడితే దానికి సంబంధించి అన్ని పార్టీలు దానికి ఆమోదం తెలపడం జరిగింది. మరి ఇక్కడ కూడా బీజేపీ పార్టీ కూడా ఆమోదం తెలిపింది. కానీ మరి ఇక్కడ ఆమోదం తెలిపిన బీజేపీ పార్టీ మరి కేంద్రంలో పార్లమెంట్లో గవర్నర్ దగ్గర పెట్టిన బిల్లును ఆమోదించకుండా అడ్డుకుంటుంది. మరి ఇది ఈ రకంగా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నటువంటి బీజేపీ విధానాలను మొత్తం ఇక్కడ తెలంగాణ ప్రజలు గమనించాలని, మరి ఇక్కడ అగ్రవర్ణాల పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ బీసీలు రాజ్యాధికారానికి రావాలంటే వాళ్ళకు రాకుండా చేయాలనే దురుద్దేశంతో ఈ బిల్లును అడ్డుకోవడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బీసీ ప్రజలందరూ కూడా ఏ రకంగా అయితే తెలంగాణ పోరాటంలో పాల్గొన్న ఆంధ్ర పాలకులు వ్యతిరేకంగా పోరాటం చేశారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు ఎక్కడ అడ్డుకుంటూ బీజేపీ వ్యతిరేకంగా పోరాటం చేసి మరి బీసీ రిజర్వేషన్ బిల్లును మనం 42% సాధించుకోవాలి. రాజ్యాధికార దిశగా సామాజిక న్యాయం కోసం మనం పాటుపడాలని సందర్భం తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి మరి తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు మరి మిగతా ఎమ్మెల్యేలు కూడా మరి
ఆ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి బీజేపీ అగ్రనాయకతని ఊడిగం చేసే పద్ధతిలో వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ బీసీ అయి ఉండి కూడా బండి సంజయ్ గారు కూడా ఒక్కనాడు కూడా బీసీల పక్షాన్ని నిలబడలేదు. ఎప్పుడు చూసినా దేవుడు దయ్యాలు మతాలు అనుకుంటూ ప్రజల మధ్య రెచ్చగొట్టడం తప్పించి ఆయనకి ఇంకో పని లేదు. కాబట్టి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఇక్కడ బీసీల గురించి పోరాటం చేయాలని నువ్వు పోయి నరేంద్ర మోడీ దగ్గర పోయి మరి నిలదీయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. లేకుంటే తెలంగాణలో ఎవరిని కూడా తిరిగలేకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పార్లమెంట్ లో 42% బీసీల బిల్లు వెంటనే పార్లమెంట్ లో 42% బీసీల బిల్లు వెంటనే పార్లమెంట్ లో 42% బీసీల బిల్లు వెంటనే అఖిల పక్షాల వర్ధిల్లాలి 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 బీసీల ఐక్యత బీసీల ఐక్యత 42% వెంటనే 42% వెంటనే బీజేపీ 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 42% వెంటనే 42% వెంటనే 42% వెంటనే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ నిలువల రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నిలువల రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మహేష్ అన్న గారి నాయకత్వం మహేష్ అన్న గారి నాయకత్వం పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అఖిల పక్షాల ఐక్యత సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ చట్టసభలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేంత వరకు చట్టసభలలో 42% బీసీలకు ఇచ్చేంత వరకు బీసీల ఐక్యత బీసీల ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు అఖిలపక్షంగా ఏదైతే 42% అడ్డుకున్న సందర్భంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 42% బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ గారికి మరియు కేంద్రానికి పంపిన తర్వాత కూడా ఇంతవరకు 42% బిల్లు అమలు కానందున ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. బీసీలకు ఒక మార్గదర్శగా భావించినటువంటి బీసీ బిల్లును అఖిల పక్షాలు ఆమోదించి దాన్ని వెంటనే అమలు పరచాలని కోరిన సందర్భంగా అమలు కానందున బంద్ నిర్వహించడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయాలని కోరుతా ఉన్నాము. బీజేపీ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అన్ని పార్టీలు కూడా మౌనంగా ఉండి అమలుపరిచినటువంటి దాన్ని గుర్తుంచుకొని వెంటనే అమలుపరచాలని కోరుతా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలు పరచాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునడం జరిగింది. దీనికి మద్దతుగా పెద్దలు మా స్థానిక శాసనసభ్యులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చూద్దాం మద్దతు పలుకుతూ ఖచ్చితంగా బీసీలు 42% రిజర్వేషన్ కావాలని చెప్పి ఈరోజు మద్దతు తెలుపుకుంటూ ఖచ్చితంగా ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి ఆనాడు కామారెడ్డిలో నిండు సభలో రిజర్వేషన్ కల్పించుకుంటూ మేము ప్రజలలోకి పోతామని చెప్పడంతో ప్రజలను 6 గ్యారెంటీలు కాకుండా అదొక గ్యారెంటీ ఏర్పాటు చేసుకొని ఇలా ముందుకు పోయిన రేవంత్ రెడ్డి ఇలా 9th షెడ్యూల్ కాకుండా కాదని చెప్పి అందరికీ తెలుసు, అయినా కానీ మేము చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిండు సభలో అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు చేసి గవర్నర్కు పంపి ఇవాళ నువ్వు ఎలక్షన్లకు పోవడంతో ఇవాళ కోర్టు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కొట్టివేయడం జరిగింది. ఇదంతా బీసీ ప్రజలను ఇటు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీకు ఇప్పటికైనా బీసీల పట్ల 42% మద్దతుకు మా పార్టీ పక్షాన పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కావాలని. కాబట్టి మా పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో మద్దతు మీ తరపున ఉంటాం.
ఢిల్లీకి అయినా కానీ ఎక్కడికైనా ఖచ్చితంగా చూద్దాం మా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మేమందరం మీకు ఉంటాం. ఖచ్చితంగా మా ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈ బంద్ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పోరాటంలో మా పార్టీ ముందుంటుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీసీ రిజర్వేషన్ మన తెలంగాణ ప్రాంతంలో కొట్లాడి వచ్చేది కాదు కాబట్టి ఢిల్లీకి పోయి అక్కడ మన సత్తా ఏందో చూపించి 42% రిజర్వేషన్ చేయించి ఎలక్షన్ ముందుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను మేము తెలియజేయడం జరుగుతుంది. జై బీసీ. ఉన్నటువంటి ప్రతి బిడ్డ ప్రతి ఒక్క అన్ని కులాలందరం కలిసి మనం పార్లమెంట్ చేస్తేనే ఈ బీసీ బిల్లు సాధించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పబ్బం గడుపుకునే వరకు ఎక్కడో హైదరాబాద్ నుండి మేము ఇలా పనిచేస్తాం రేపు మళ్ళీ ఎప్పటికప్పుడు ఎక్కడ చిప్పగులే అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క బీసీ బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ బిడ్డ ప్రతి ఒక్క దళిత బిడ్డ ముందుకు వచ్చినాడే ఈ రిజర్వేషన్ సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇచ్చేది బీజేపీ తెచ్చేది బీజేపీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పటికి కూడా మరి బీసీ బిడ్డలు ఇవాళ మా దగ్గర ఇక్కడ ఉన్నటువంటి చూసుకుంటే ఏ ఒక్క బీసీ బిడ్డ కూడా ఈ బంద్లో పాల్గొనలేదు. ఎప్పుడైతే మేము ఖచ్చితంగా పోరాటాలను చేస్తే సిరిసిల్లలో ప్రతి ఒక్క అన్ని కుల సంఘాలు ఒక 50-60 కుల సంఘాలు తప్పించి ఏ సంఘం కూడా రాదు. ఖబర్దార్ ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ఈ బీసీ ఉద్యమంలో పాల్గొని రాబోయే కాలంలో పార్లమెంటు సమయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గంజాయి రహిత సమాజం మనందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పేర్కొన్నారు. డ్రగ్స్ గంజాయిని నిర్మూలించడంలో ప్రతి పౌరుడు బాధ్యత గల వారిగా వ్యవహరించి ఈ మత్తు పదార్థాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు, యువతకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈరోజు వీర్నపల్లి మండలం గజ్జనపల్లి సీతారాం నాయక్ తండాలో శ్రీ ధూమానాయక్ భూక్య సామాజిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వలన కలుగు అనర్థాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ హాజరై మాట్లాడారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు. డ్రగ్స్ను వినియోగించడం వల్ల సమాజానికి ఇబ్బంది కలిగించే పౌరులుగా మారవద్దని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, అవసరమైతే సమయానుకూలంగా మార్గనిర్దేశం చేయాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు. అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెంచుకుని వాటికి దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఎస్పీ వెంట సిఐడి ఎస్పీ రామరెడ్డి, శ్రీ ధూమనాయక్ భూక్య సామాజిక సేవ ట్రస్ట్ సభ్యులు సిఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మణ్, విద్యార్థులు పాల్గొన్నారు. गांजा ये नशा बोलते हैं क्योंकि गांजा डायरेक्टली इम्पैक्ट योर ब्रेन, योर मेमोरी. So once memory loss అయితే యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో मतलब ఖరాబ్ होता है. then తర్వాత యువర్ సొసైటీ, యువర్ ఫ్యామిలీ. సో వన్ గాంజాయి or these drugs completely destroy your future, your family, your society. ఇది చాలా నెగిటివ్. సో दिस अंदर पिल्ललों की एक्चुअली इसमें इनको पता नहीं है नेगेटिव इम्पैक्ट, बट मी पेद्दा जनालू आपको पता है इसका. सो मी अंदर की बाध्यता टू गाइड यूर जो भी आपके बच्चे हैं उनको गाइड करना ही आपका काम है. और ఈవెన్ ఇన్ వీర్నపల్లి పోలీస్ స్టేషన్లో చాలా కన్జప్షన్ గాంజాయికి నడుస్తుంది. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో కొంచెం ఆల్సో మెనీ కేస్ ఆల్సో రిజిస్టర్ అయింది. లక్ష్మణ్ ఆల్సో బాగా వర్క్ చేశారు ఇక్కడ. సో ఫ్రమ్ పోలీస్ సైడ్ నుంచి వీఆర్ డూయింగ్ అవర్ వర్క్ బెస్ట్. బట్ ఒక రిక్వెస్ట్ కావాలి అందరికీ, आपसे भी हमें कुछ मतलब పోలీస్కి కోఆపరేట్ చేయండి. మీ దగ్గర ఎనీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎనీ ఐడియా ఉంది ఇక్కడ నుంచి గాంజా ఇక్కడ వస్తుంది, దెన్ డైరెక్ట్లీ పోలీస్కి కాంటాక్ట్ చేయండి. పోలీస్కి और డైరెక్ట్లీ ఎస్పీ का नंबर भी ऑनलाइन है, तो డైరెక్ట్లీ నాకు మెసేజ్ చేయించండి, కాల్స్ డైరెక్ట్లీ వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ పంపించండి, లేకపోతే డైరెక్ట్లీ కాల్ చేయండి, नो इशू. सो आपका कोई भी मुझे कॉल करेगा तो मैं उसका इंफॉर्मेशन भी सीक्रेट रखूँगा. एंड मंची ये कैश रिवार्ड ऑल्सो तीस्ता.
సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఈ గంజాయి చాలా బ్యాడ్ ఇంపాక్ట్ యువర్ ఫ్యామిలీ, యువర్ సొసైటీ. సో ఫర్ కంప్లీట్ గాంజా ఫ్రీ సొసైటీ కోసం పోలీస్కి కోఆపరేట్ చేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట పరిధిలో గల 48 మద్యం దుకాణాలను 2025-2027 సంవత్సరానికి గాను టెండర్ దరఖాస్తులను ఎక్సైజ్ శాఖ అధికారులు స్వీకరించారు. ఈరోజు రిటైల్ మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో ఆశావాహులు దరఖాస్తు చేశారు. జిల్లాలోని మొత్తం 48 మద్యం దుకాణాలకు గాను 3 లక్షల డీడీతో పాటు రిజర్వేషన్ గౌడ, ఎస్సీలకు కేటాయించిన దుకాణాలకు కుల ధృవీకరణ సమర్పించాల్సి ఉంటుందని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. మహిళలు కూడా ఆసక్తిగా మద్యం దుకాణం టెండర్లు పాల్గొన్నారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో డ్రా తీస్తారని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. Aadhaar number 3230 4996 1648. PAN number DUYP G7 34 2Q. బీసీ బంద్లో భాగంగా ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో పాత బస్టాండ్ ఏరియాలో ప్రైవేటు వాహనాల రద్దీ పెరిగిపోయింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో తమ గమ్యస్థానాన్ని చేరుకున్నారు. సిరిసిల్ల పాత బస్టాండ్లోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. కరీంనగర్కు వెళ్లే ప్రయాణికుల కోసం ఆటోలను, హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికుల కోసం తుఫాన్ లాంటి వాహనాలను సమకూర్చారు. అత్యవసరమున్న ప్రయాణికులు మాత్రం ఈ వాహనాల ద్వారా ప్రయాణాలు కొనసాగించారు. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్ ప్రకటించాలని బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు జిల్లెల గ్రామంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
మేమెంతో మాకంత వాటా అనే నినాదంతో అన్ని రాజకీయ పార్టీలు బేషరతుగా మద్దతు తెలియజేసి రిజర్వేషన్ వచ్చే విధంగా కృషి చేయాలని బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రిజర్వేషన్స్ వచ్చేంత వరకు స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించవద్దన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్, ఫ్యాక్సెక్స్ చైర్మన్ కోడూరు భాస్కర్ గౌడ్, మొగలి కరుణాకర్, బాలసాని నరసయ్య, గీసా నరసయ్య, కొత్తపల్లి శ్రీనివాస్ యాదవ్, పూనం తిరుపతి, గుండెల్లి క్రాంతి, సుమన్, గీసా కనకయ్య, తుపాకుల సత్తయ్య, బోయ రాజు, వర్షాములు, తుపాకుల శోభ, గంధం సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లెల గ్రామంలో మరి రాష్ట్ర బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు పూర్తి స్థాయిలో మేమెంతో మాకంత అనే నినాదంతో ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో జిల్లాల క్రాసింగ్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ తరతరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతూనే వస్తుంది. ఎందుకంటే 56% ఉన్న బీసీలకు 23% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలు ఎలక్షన్లు వచ్చినప్పుడు బీసీలకు హామీలు ఇచ్చుకుంటూ సప్లాను పెడదామని మోసపూరిత హామీలతో మోసం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ బీసీ సమాజం మేల్కొంది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు సాధించే వరకు, ఇంతకు ముందైతే గతంలో తెలంగాణ ఉద్యమం ఏ తరహా అయితే సబ్బండ వర్గాలతో పోరాటం చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం సాధించిన స్ఫూర్తితోనే ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు ప్రతి ఒక్క బీసీ బిడ్డలు అన్ని కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి అన్ని పార్టీల మెడలు వంచి ఖచ్చితంగా రిజర్వేషన్ సాధించే వరకు పోరాటాన్ని ఉద్యమం చేస్తాం. బీసీ సంఘాలు ఏ పిలిపించినా వాళ్ళ పిలుపు మేరకు ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఆందోళన చేపడతామని హెచ్చరించుకుంటూ, ఇలా బీసీలను ఎవరైతే మోసం చేయాలని కపట ప్రేమ గిట్లా చేసుకుంటూ వస్తే ఆ రాజకీయ పార్టీలు సమాధి అయితే అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా చిత్తశుద్ధితోని రిజర్వేషన్లు వచ్చే వరకు రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ముందు ఇంకా ఆందోళన ఉధృతం చేసి పోరాటం ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బీసీ, జై బీసీ. జనాభా ప్రకారం రిజర్వేషన్ వెంటనే, జనాభా ప్రకారం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, భీమెంతో 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 జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ అన్నాడు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్ష నాయకుల నిరసన, బీసీ బంద్ సక్సెస్. గంజాయి రహిత సమాజ నిర్మాణమే ప్రతి ఒక్కరి బాధ్యత అని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. మద్యం దుకాణ టెండర్లలో ఆసక్తిగా పాల్గొన్న ఆశావాహులు. ఈ నెల 23న డ్రా నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఎక్సైజ్ అధికారులు. పాత బస్టాండ్లో ప్రైవేటు వాహనాలు, గమ్యస్థానాన్ని చేరుకున్న ప్రయాణికులు. జిల్లాలలో బీసీ సంఘాల రాస్తారోకో, అంబేద్కర్కు విడతి, బంధు సంపూర్ణం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.
తెలుపుతున్నారు.